హలో అండి అందరికీ. ఎవ్రీ మంత్ పార్లర్‌కి వెళ్ళి మెనిక్యూర్ చేయించుకోవడం టైం ఉంటుంది, ఉండకపోవచ్చు కదండీ. సో, ఇంట్లో ఉన్న వాటితోనే మనం సింపుల్‌గా ఎలా మెనిక్యూర్ చేయించుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోలో చూడండి. సో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవళిక పురంల. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులో షాంపూ వేసుకోవాలి. మీరు యూజ్ చేస్తున్న షాంపూనే వేసుకోండి, ఏం పర్లేదు. ఇప్పుడు మన హ్యాండ్స్ని ఇలా వాటర్లో డిప్ చేసి ఉంచుకోవాలి ఒక 5 మినిట్స్ పాటు. ఇలా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మన హ్యాండ్స్ ఇలా డిప్ చేసి ఉంచుకోవడం వలన నెయిల్స్ అనేవి కొద్దిగా తడి అయిపోతాయండి. తడి అయిపోవడం వలన డెడ్ స్కిన్ అనేది త్వరగా బయటకి వచ్చేస్తుంది. సో, నేను చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఇలా చూపిస్తున్నట్టుగా చేసుకోండి. ఇలా చేయడం వలన డెడ్ స్కిన్ అనేది నెయిల్స్ పైన ఉన్నది మొత్తం క్లియర్ అయిపోతుంది. సో, ఇలా సైడ్స్కి కూడా ఉన్నది కూడా చూడండి, ఇలా డెడ్ స్కిన్ ఎలా పేలిపోయి ఉంటుందో. సో, ఇది కూడా వెళ్ళిపోతుంది. సో, చూడండి ఎలా వచ్చేస్తుందో బయటికి, మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. సో, చూడండి ఇలా మెల్లిమెల్లిగా షేప్ చేసుకుంటూ రావాలి. ఇలా షేప్ చేయడం వలన మన డెడ్ స్కిన్ అనేది టోటల్గా వెళ్ళిపోతుంది. సో, చూడండి ఎలా చేస్తున్నాను నేను. మన నెయిల్ కట్టర్కి ఉన్న నెయిల్ ఇలా ఉంటుంది కదా గీతల్లాగా, అది తీసుకొని దాన్ని నెయిల్స్కి రబ్ చేయాలి. ఇలా రబ్ చేయడం వలన నెయిల్స్ పైన ఉన్న లేయర్ కూడా వెళ్ళిపోతుంది, డెడ్ లేయర్ అంతా. సో, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నా దగ్గర ఉన్న పొడి ఉంటుందండి. నేను 1 ఇయర్కి ఒకసారి ఇలా చేసుకుంటూ ఉంటాను. సో, ప్రీవియస్ వీడియోలో పెడిక్యూర్లో చూపెట్టాను దీని గురించి. సో, నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా ఈ పొడి గురించి చెప్తాను. ఇప్పుడు ఒక కర్డ్ తీసుకోండి, కొద్దిగా కర్డ్ తీసుకొని అందులో కొద్దిగా ఈ పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఇది అవైలబుల్గా లేదంటే దీనికి ఇన్స్టెంట్గా బియ్యం పిండిలో కొద్దిగా పసుపు వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది అప్లై చేసుకోవాలండి మన హ్యాండ్స్కి. ఇలా అప్లై చేసుకొని నేను చూపిస్తున్నట్టుగా మీరు రబ్ చేసుకోండి ఇలాగా. సో, ఇలా రబ్ చేయడం వలన మనకి డెడ్ స్కిన్ క్లియర్గా వెళ్ళిపోతుంది. సో, చూడండి ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్లోనే మనం ముందుగా షాంపూ వేసి పెట్టుకున్నాం కదండి, అదే వాటర్ తీసుకోవాలి. అదే వాటర్లో మనం 15 మినిట్స్ పాటు ఇలా మనం రబ్ చేసి పెట్టుకున్న హ్యాండ్స్, అంటే మనం మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాం కదా, అదే హ్యాండ్స్ని ఇప్పుడు ఒక 15 మినిట్స్ పాటు ఇలా వదిలేసిన తర్వాత అది కొద్దిగా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత దాన్ని కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ఇలా వాష్ చేసుకోవాలండి. చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా. సో, ఇలా వాష్ చేయడం వలన మనకి డెడ్ స్కిన్ అనేది క్లియర్గా వెళ్ళిపోతుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. నా ముందు హ్యాండ్స్ కంటే ఇప్పుడు చాలా క్లియర్ అయిపోయాయి. సో, చూడండి ఇలా చేసిన తర్వాత కూడా మనం మిగిలినది ఏదైనా ఉంటే డెడ్ స్కిన్ అనేది పోవడానికి మళ్ళీ నెయిల్ కట్టర్ తీసుకొని మన నెయిల్స్కి ఏమైనా సైడ్స్కి ఉన్నాయో లేదో చూసుకొని మనం ఒకసారి మళ్ళీ షేప్ అవుట్ చేసుకోవాలి. షేప్ అవుట్ చేసుకున్న తర్వాత రబ్ చేసుకొని ఇలా చూడండి చూపిస్తున్నాను. సో, చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక హాఫ్ టమాటా తీసుకోండి. హాఫ్ టమాటా తీసుకొని దాని రసాన్ని ఒక బౌల్లో తీసుకొని రసాన్ని అప్లై చేసినా పర్లేదు, లేదంటే డైరెక్ట్గా టమాటా తీసుకొని అప్లై చేసినా కూడా పర్లేదండి. సో, ఇలా టమాటా రసాన్ని అయితే కంపల్సరీగా అప్లై చేసుకోండి. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకొని అలాగే ఆరనివ్వండి. సో, నా గోర్లు చూడండి ఎప్పుడే మెరుస్తున్నాయి కదా. సో, ఇలా చేయడం వలన ఇన్స్టంట్ రిజల్ట్ ఉంటుంది. సో, తప్పకుండా ట్రై చేసుకోండి ఇంట్లోనే. పార్లర్ వెళ్ళే కంటే ఇంట్లోనే ఇలా సింపుల్గా రెడీ చేసుకుంటే ఎంతో హెల్తీ కూడా, బెనిఫిట్ కూడా ఉంటుందండి. సో, ఇప్పుడు ఇంకొక లెమన్ తీసుకోండి, హాఫ్ లెమన్ తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా మన గోర్లను అందులో డిప్ చేసి ఇలా రబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఏదైనా టోటల్ డెడ్ స్కిన్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. సో, మీరు హ్యాండ్స్కి ఇలా డిప్ చేసుకొని రబ్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం ఉంటుంది కదా, ఆ నిమ్మరసాన్ని కూడా మన హ్యాండ్స్కి ఇలా అప్లై చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి అప్లై చేసుకోండి. సో, ఇలా అప్లై చేసుకోవడం వలన మన ఇన్స్టంట్గా వచ్చే మెరుపు కూడా వస్తుంది. సో, మెరుపు అంటే అదేదో మెరుపు కాదండి, మన డెడ్ స్కిన్ ఏదైనా క్లియర్గా ఉంటే వెళ్ళిపోతుంది. సో, చూడండి లాస్ట్లో వచ్చేసి గోరువెచ్చని నీటిలో మన హ్యాండ్స్ని ఒక 5 మినిట్స్ పాటు ఉంచి వాష్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి ఎంత బాగా నీట్గా కనిపిస్తున్నాయో నెయిల్స్ కూడా, హ్యాండ్స్ కూడా. సో, ఇలా చేసుకోవడం సింపుల్ అండ్ ఈజీ అండి. సో, హోమ్లో మనం చేసుకోవచ్చు. బయటకు వెళ్ళి చేసుకునే బదులు ఇంట్లోనే చేసుకోండి ఇలాగా.
నేను నివియా యూజ్ చేస్తున్నానండి మాయిశ్చరైజర్కి. సో మీరు కూడా మీరు యూజ్ చేసే మాయిశ్చరైజర్ వాడుకోండి. సో మీ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.